వైసీపీలోని కొందరు సభ్యులపై స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన 7 సభ్యులు అసెంబ్లీకొచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారంటూ ఆయన సభలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. వారి పేర్లను ప్రకటించిన ఆయన రిజిస్టర్లో సంతకాలు చేసిన వారు సభలో ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన 7 సభ్యులు దొంగచాటుగా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని, ఇదేం పద్ధతని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిలదీశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగిస్తుండగా ఆందోళనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యేలు సభను బాయ్కాట్ చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని నినాదాలు చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధినేత జగన్ తమ సభ్యులెవరూ సభకు వెళ్లొద్దని ఆదేశించారు. అయితే కొంతమంది మాత్రం ఎప్పుడు వస్తున్నారో ఎలా వస్తున్నారో తెలియదు కానీ అసెంబ్లీకి వచ్చి తాము హాజరైనట్టుగా రిజిస్టర్లో సంతకాలు మాత్రం చేసి వెళ్తున్నారు. ఈ వ్యవహారం స్పీకర్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఈ విషయాన్ని సభలో ప్రకటించారు. వైసీపీ సభ్యులు కొంతమంది సభకు హాజరైనట్టుగా రిజిస్టర్లో సంతకాలు చేశారని, వారెవ్వరూ కూడా తనకు సభలో కనిపించలేదన్నారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఎందుకని ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ధైర్యంగా సభకు రాలేరా అని ఆయన ప్రశ్నించారు. వేర్వేరు తేదీల్లో సంతకాలు పెట్టారని స్పీకర్ తెలిపారు. అయితే అనర్హత వేటు భయంతోనే ఈ ఎమ్మెల్యేలు సీక్రెట్గా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కొంతసేపైనా కూర్చొని సంతకం పెట్టి వెళ్తే హాజరయ్యారన్న పేరుంటుంది. కానీ అసెంబ్లీకి వచ్చినట్లుగా కూడా ఎవరికీ తెలియకుండా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడం మాత్రం ఆశ్చర్యకరంగా మారింది. వీరి తీరు వివాదాస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24న గవర్నర్ ప్రసంగం రోజు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేసిన వారంతా ఆ తర్వాత సభకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం సభకు రాకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. అంటే గవర్నర్ ప్రసంగం రోజున హాజరైన టెక్నికల్గా అది లెక్కలోకి రాదని చెబుతుండటంతో తమపై ఎక్కడ అనర్హత వేటు పడుతుందనే ఆందోళనతోనే సభకు హాజరు కాకుండా కేవలం రిజిస్టర్లో మాత్రం సైన్ చేసి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు వచ్చిన సమయంలో స్పీకర్ స్పందించారు. వారు సభకు హాజరు కాకుండా లిఖితపూర్వకంగా ప్రశ్నలు రాసి పంపుతున్నారని, సభ్యుడు సభలో లేకుండా ఎలా ప్రశ్నిస్తారని అంటున్నారు. ఈ వ్యవహారం కలకలం రేపడంతో అధినేత జగన్ సీరియస్ అయ్యారట. పార్టీ ఆదేశాలను ఎలా ధిక్కరిస్తారని సభ్యులపై ఆయన ఫైర్ అయినట్టు తెలుస్తోంది. సదరు 7 సభ్యులకు ఫోన్లు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎలానూ మనం సభకు వెళ్లడం లేదు, ఏదైనా ఉంటే ప్రజల మధ్యకే వెళ్ళండి, మీడియా ముఖంగానే ప్రశ్నలు సంధించండి, ఇలా చేసి పొరపాటుగా కూడా విమర్శలకు అవకాశం ఇచ్చే పరిస్థితిని తెచ్చుకోకండి అంటూ జగన్ తన ఎమ్మెల్యేలకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం కలకలం రేపడంతో అధినేత జగన్ సీరియస్ అయ్యారట. పార్టీ ఆదేశాలను ఎలా ధిక్కరిస్తారని సభ్యులపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఆ 7 సభ్యులకు ఫోన్లు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎలానూ మనం సభకు వెళ్లడం లేదు, ఏదైనా ఉంటే ప్రజల మధ్యకే వెళ్ళండి, మీడియా ముఖంగానే ప్రశ్నలు సంధించండి, ఇలా చేసి పొరపాటుగా కూడా విమర్శలకు అవకాశం ఇచ్చే పరిస్థితిని తెచ్చుకోకండి అంటూ జగన్ తన ఎమ్మెల్యేలకు సూచించినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే మొత్తం ఆ 7 ఎమ్మెల్యేలపైన జగన్ మాత్రం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.